అదే పని అది పగలగొట్టిన తర్వాత ఎవరు మన మున్సిపాలిటీ వాళ్ళే పోయి ఇది బఫర్ జోన్ లో ఉండాలి అని చెప్పేసి పగలగొట్టారు. పగలగొట్టి ఒక నిమిషం తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు చూస్తున్నారు. సామాన్య ప్రజలు అప్పుడు ఇచ్చిన మీరు తప్పు చేస్తేనే కదా మాట్లాడుతున్నది. చిన్నటి వాళ్ళ చిన్న గుణాలు పెట్టే వాళ్ళ కూడా అయితే గత 5 సంవత్సరాల్లో ప్రజలిచ్చి భూములు ఆక్యుపై చేశారు. వ్యక్తితో ఒకటి పట్టుకుంటాడు మాట్లాడకూడదు. ప్రతి ఒక్క దానికి అబ్జెక్షన్ చెప్తారు కాబట్టి ప్రతి సమాధానంగా నేను చెప్పేదానికి సిద్ధం కూడా మీరు చూపిస్తాను. ప్రూఫ్ నేను పట్టుకోండి బాగా చుట్టుపక్కల ఊరుకోవడానికి నేనే వస్తాను సైట్లోకి. కొంత సర్వేలు పంపండి. కౌంటానికి చెప్తాను. అశోక్ రెడ్డి మాది బిడ్డలు అశోక్ రెడ్డి ఎవడు యాపార్టీ వాడు పనికి మానాడు. వాడు వైసీపీ వాడు. గత ఎమ్మెల్యే కానీ తొత్తువాడు. ఈ రోజు వచ్చిన రోజు చెత్త మాట్లాడతారు. మీరు చెప్పండి గట్టిగా. మీరు ఉద్యోగస్తులు అతి మాట్లాడితే కౌన్సిలర్ గారు మినిస్టర్ మీద మా మీద కంప్లైంట్ అయ్యింది. మీరు కంప్లైంట్ అయ్యింది. సభ అయితే మేము అసెంబ్లీలో మాట్లాడతాను. ఉద్యోగస్తులు ఎవరైనా బెదిరిస్తే రాయించిన బొక్కలు ఇప్పిస్తాం. ఒక్కరు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నట్టు సభలో గారు బయట మాట్లాడితే కఠినంగా చర్యలు తీసుకుంటాం చెప్పినాడు. డబ్బు ఆయన తీసుకుని ఎవరో పూజ చేయండి. ఆయన దగ్గర క్షమాపణ చెప్పిస్తాం. డబ్బు లంచం తీసుకున్నారు. మండలంలో స్ట్రెంత్ లేదు. మాకు కూడా శాసనసభలో ఉంది, శాసన మండలిలో లేదు. ఈరోజు మీకుంది. బిల్లులు అడ్డుకునే బాధ్యత మీకుంది. మీకు ఆ గౌరవం ఉంది. మీరు అడ్డుకునేదానికి ఉండదు. అది వదిలేయండి. ఇప్పుడు ఆడ కడతా ఉన్నవాడు ఎవరు కడతారో మీ అందరికీ తెలుసు. అదే అంటే మీకు తెలుసు. ఎవరు కడతారో బాగా తెలుసు. ఎవడెవడు ఏమేమి ఉన్నాయి రూములు, కళ్యాణ మండపాలు, ఎవడెవడ స్థలం నా కూడా ముందు పెట్టండి. నేను మాకు ఇస్తాను. ఈ కలెక్టర్ కూడా ఫోన్ చేసి అమ్మంటారు. ఈ కలెక్టర్ అది వాళ్ళ కోసం పోరాటం మా ఫస్ట్ ఒక్క సెంట్ కూడా ఒక అడుగు కూడా ఇవ్వదు. ఖచ్చితంగా తప్పు ఎవడో తప్పు చేసి చెప్తాను కదా. ఒకటి తప్పు మా పార్టీ పార్టీ కానీ ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వెంకటేష్ ఉన్నాడు బాగా ఎవరైనా సిద్ధం చెప్తారు. మేము చెప్తాను గత ప్రభుత్వంలో ఏం జరిగింది అబ్జెక్షన్ చెప్తారా. మా పార్టీ శిక్షించండి. అది కూడా మీకు చెప్పారండి. ఏ వర్కులు కాదు పట్టించుకొని మీరు ఆపుతారు. ఏం చేయగలుగుతారు? వర్కులు ఎన్నికపోతే రాయచోట్ల గుంతలు పెరుగుతారు. నాకు అబ్జెక్షన్ దా. బట్ రియల్ ఎస్టేట్ విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో మీరు చెప్తాను కదా, దానికి నేను స్వీకరిస్తాను. మీరు చెప్పండి ఏమి ఎవరు చేసింది? ఎవరు డబ్బులు ఇక్కడ చూపండి. ఎవరు డబ్బులు ఈ ఆన్లైన్లలో మీకేం తెలుసు? హైదరాబాద్ చట్టంలో మీరేమంటారు? 16 మంది అపార్ట్మెంట్ వాళ్ళు వస్తే 100 మంది, లక్షల మంది కుటుంబాలు పోతానని ఈరోజు గవర్నమెంట్ అధోగతి అయిపోయింది తెలంగాణ. అదే ఇప్పుడు ఏడగానే మీరు ఏం చెప్తారంటే ఇక్కడ ఎవరు స్వచ్ఛంగా లేడు. నేను కూడా చెప్తాను. గత ప్రభుత్వాల్లో ఎవరన్నా కట్టుకుంటే క్రీడాభిక్కుడు కట్టుకుంటాడు. లేకపోతే ఎవరైనా కట్టుకుని అపార్ట్మెంట్ అమ్ముకుంటారు. వాళ్ళందరి మీద ఎఫెక్ట్ ఒప్పుకోవడం కాదు. మేము కూడా నీతి నిజాయితీగానే ఎవరి చోటు పోకూడదు. పర్మిషన్ ఉన్నాయా లేవా ఏమి కాదు. వైలేషన్స్ ఏదైనా ఎక్కువ ఉంటే చేస్తాను కానీ మిగతా పట్టించుకోక చెప్పిన వాళ్ళం. 6 నెలల నుంచి ఒక కక్ష సాగి ప్యాకెట్ ఉంది టౌన్ లో. చెప్పండి రియల్ ఎస్టేట్ ఏ వెంచర్లన్నా పోయినప్పటికీ కౌన్సిల్ ఎవరన్నా రాష్ట్ర తర్వాత వచ్చింది దీంట్లోనే కదా. భూముల గురించి మాట్లాడతారు. మీరు భూముల గురించి మాట్లాడితే అదే భూముల గురించి చాలా సిద్ధం. అదే భూములు చెప్తాను కదండి. మీ ఎమ్మెల్యే అనుకునే ముందు మీకు ఎవరున్నారో సాయి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకు ఆ రోజు వచ్చి ఫేవర్ చేస్తారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకొని చేస్తే 1.5 ఎకరా సాయి ఇంజనీరింగ్ కాలేజ్ నా దగ్గర పేపర్లు ఉన్నాయి. చెప్తాను తప్పు చెప్పినాం. రియల్ ఎస్టేట్ ఒక్క నిమిషం చెప్తున్నా. రాయచోట్లో జీవనాధారం రియల్ ఎస్టేట్. పేదోడు దెబ్బతింటారని చెప్పి మేము అదోలిపోం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏడు పెడితే బ్రోకర్లు పోతారు, ఓనర్లు పోతారు, అందరూ దెబ్బతింటారని మేము గమనున్నాం. ఎవరు రియల్ ఎస్టేట్ అనేదాన్ని ఏం పెట్టడంలో
100 కాదు 1000 మంది బతుకుంటారు. మంచి మాట. ఇప్పుడు మేము దాని జోలికి పోవడం లేదు. మంచి మాట. ఇప్పుడు ఎవరైనా వెంచర్ చేసుకొని ఏం చేయాలి మా కోసం మంచి మాట. అనవసరంగా సైట్ల విషయంలో అపార్ట్మెంట్ విషయంలో 100% గైడ్లైన్స్ పరంగా పోతే రాయచూరు ఎవరైనా అపార్ట్మెంట్ కడతారా? కట్టండి. అది కట్టే వాళ్ళు కూడా మాకు సంబంధించిన ఒక్కరు కూడా లేడు. మాకు సంబంధించిన ఎవరు లేడు. గతంలో ఆపినారు, మన ప్రభుత్వంలో ఆపినారు కాదు సార్. ఒక చిన్న విషయం చెప్తా. ఆ రోజు 60 రోజులు రాయచూరులో రిజిస్ట్రేషన్ ఆపింది కరెక్ట్ ఊరికి వచ్చింది. 60 రోజులు రిజిస్ట్రేషన్ ఆపింది కాదు. ఇప్పుడు ఏదైతే అప్పుడు ఏకున్నారో మన మున్సిపాలిటీ వాళ్ళు కదా ఇంతమంతా పెంచారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈ గతంలో ఉండే కమిషనర్ గారు వాళ్ళ తప్పుతారు కూడా రేట్లు అనేది పెంచేసినారు. రేట్లు పెంచడానికి 5 రోజులు 10 రోజులు సమీక్ష జరుగుతుంది. 60 రోజులు రిజిస్ట్రేషన్ సార్. ఒక 2 సార్లు పట్టుకోండి ముందు సపోజ్ ఆయనే కమిషనర్ పెంచుకోండి. ఎవరితో ఆ రోజు వచ్చింది నా దగ్గరికి వచ్చింది. కొన్ని రోజులు చేయకుండా పక్కన పెట్టాలి. లేదు లేదు అని చెప్పేసి వాళ్ళు చేసుకొని పోయినారు. సార్ ఒకటి రాయచోటి మంచి కోసం మాట్లాడమంటే మీరు మాట్లాడతారు. ఒకటి మీరు ఆపుతామంటే సంతోషం. రెండో విషయం కూడా చెప్తున్నా. నిజాలు ఎత్తుకోవాలనుకుంటే చాలా చెప్తాను. అది అనుకుంటే చిత్తూరు రోడ్డు 4 లైన్ రోడ్డు ఉంది, మదనపల్లి రోడ్డు ఎందుకు పడుతుంది చెప్పండి. ఎవరికైనా చూసింది ఫస్ట్ మీరు ప్లాన్ చేయండి. ఆర్ఎండి వాళ్ళని పిలిపించండి. ఎన్హెచ్ వాళ్ళు ఆర్ఎండి వాళ్ళు ఫస్ట్ అది డబుల్ లైన్ రోడ్డు అయితే ఆర్ఎండి చెప్తారు కదా ఫస్టే పర్మిషన్ ఇచ్చి కొట్టేస్తే నష్టం తక్కువ జరుగుతుంది. అందరూ కొట్టారని ఆ రోజు మదనపల్లి రోడ్డు 20% ఇల్లు ఉన్నాయి. ఆ రోజే డబుల్ రోడ్డు ఎంక్రోచ్మెంట్ చేసింటే సమస్య లేదు. ఈ రోజు మేము కూడా దాన్ని కొట్టేస్తే మళ్ళీ మాకు వస్తాడు. ఒక చిన్న మాట, ఎవరు చట్టాలు రోడ్డు అయితే మీరు చేసినాం కదా చట్టాలు చేశారు. ఇప్పుడు కూడా మీరు చేస్తానంటే మీరు నిలబడి సహాయం నేను కూడా అంటాను కదా. మేము కూడా ఏమంటాం కదా. మీరు ఇంత సభలో ఇంత చేశారు. మేము చెప్తాను కదా ఇవన్నీ పక్కన పెట్టండి. ఓన్లీ స్థలాల గురించి ఇప్పుడు జరుగుతాయి. ఇళ్ల గురించి స్థలాల గురించి రెవెన్యూ రెవెన్యూ పరంగా నిజంగా సభ్యులు కానీ నేను కానీ ఎవరైనా కూడా మన నిజాలను తప్పైతే వాళ్ళు తేల్చమని మేము వదిలేస్తాం. మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. బఫర్ జోన్ అంటే నేను చెప్పేది ఏమంటున్నా, ఇప్పుడు బఫర్ జోన్ మీరు కూడా పిల్లలు ఏ పక్కన కట్టేస్తే అది కట్టింది ఎవరు సార్? అప్పుడు మా పార్టీ అప్పుడు కూడా నిలబెట్టాం. మీరు కావాలంటే విచారించుకోండి. మా పార్టీ ఖచ్చితంగా పగలగొట్టినామ్మా పగలగొట్టినామ్మా పగలగొట్టినారు పగలగొట్టించారు. మళ్ళీ ఇప్పుడు మొదలైంది కదా. మా హయాంలో పగలగొట్టారు. మా హయాంలో పర్మిషన్ ఇచ్చారంటారు కదా. మీరు ఫస్ట్ ఏమో అపవాదం చేశారంటే వాళ్ళకి అడిగిన అధికారులు కాదండి. ఆయమైనా అధికారులు సభలో అధికారులు నాకు ఏడుస్తుంది. ఆమె ముందు కూడా చెప్పి ఉన్నారంట. ఎవరో చేసింది పేరు చెప్పాలా మరి చేశాడు. నేనైతే చెప్పాను ఎవరు నాకు తెలియదు. చెప్పండి ఎవరో చేశాడు. కట్టకూడదని కట్టకూడదని చేసిన తర్వాత ఏడీ సర్వే గారికి లెటర్ పెట్టించి సర్వే చేయించారు సార్. వాళ్ళ ల్యాండ్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు బఫర్ ఉంది అని వాళ్ళు మార్క్ చేశారు సార్. ఒక కార్నర్లో 3 మీటర్స్ వరకు వచ్చింది సార్. ఆ 3 మీటర్స్ వాళ్ళు డెమాలిష్ చేశారు. డెమాలిష్ చేసి వాళ్ళే చేసుకున్నారు మీరు చెయ్యొద్దండి అని. అప్పుడు సర్వే చేసే రోజు ఆ కౌన్సిలర్ గారు ఉన్నారు, సాదిక్ అలీ గారు ఉన్నారు, చైర్మన్ గారు వచ్చారు, కమిషనర్ గారు, ఏడీ సర్వేయర్ గారు, నేను ఇంకా సెక్రటరీస్ ఉన్నాను సార్. మేమందరం మెజర్ చేసిన తర్వాత వాళ్ళు ఏమని అడిగారంటే మేమే అది డెమాలిష్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు టైం తీసుకున్నారు. వాళ్ళే కార్నర్ డెమాలిష్ చేసుకున్నారు కానీ పర్మిషన్ తీసుకోలేకపోతే మేము అప్పటి నుంచి వాళ్ళకి చెప్తూనే ఉన్నాను సార్. ఎలక్షన్ టైంలో ఏంటంటే మాకు 1 మంత్ నాకు బయట డ్యూటీ చేశాను. ఆ టైంలో అది కట్టేసిన తర్వాత నేను చార్జ్ షీట్ రెడీ చేశాను సార్. రెడీ చేసి ఇచ్చాము. అది రెడ్డిగా లేకపోవడంతో అది నెంబర్ అవ్వలేదు. అది కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కడుతున్నారు. మేము ఎంత చెప్పినా కానీ వాళ్ళు రెడీగా. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఉన్న బిల్డర్ వచ్చేసి మా మీద యాంటీగా కమిషనర్ మీద నా మీద ఆర్డీ గారికి, డిటీసీపీకి, సిడిఎంఏకి అంటే యాంటీగా మా మీద మెసేజ్లు పెడుతున్నారు. వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు.
ఇలా చేస్తున్నారు అని అనేసి కమిషనర్ గారి మీద నా మీద పెట్టారు. గతంలో అదే చెప్పారు, అందుకోసం ఎందుకు భయపడాలా అనేది మీరు అలా చెప్పారు, బాగానే ఉందన్న. మరి ముడుపులు తీసి చూపించాలి కదా, మీరు ఎంత సఫర్ అవుతున్నాం మీకు తెలుసా అసలు? ముడుపులు అనేది కొడుకులు అంటే కాదు టౌన్ ప్లానింగ్ లో అంటే మీరు టౌన్ ప్లానింగ్ అని కాదు, మీరు ఒక్కరు- ఆఫీసర్ తీసుకొని మీరు టౌన్ లో ఉన్నారంటే అర్థం మీరు ఏమన్నా? మీ మీద అనేది మీరు ఇది చేసుకోవడం ఇది కాదు మేడం. మా మీద అనడం కాదు, ఇప్పుడు మీరు కౌన్సిల్ అన్నమాట. అట్లా కాదు, మీరు తీసుకోవడం అనేది అది వాళ్ళ అది ఎవరు తీసుకుంటా అన్నవాళ్ళు రివర్స్ తీసుకుంటారు మేడం. చెప్పండి. మేడం నాకు కంప్లైంట్ అయితే మీ మీదకి రాలే, ఎవరి మీదకి వచ్చిందో ఇప్పుడు అంతమందిని చెప్పడం చెప్పండి మంచిది కదా మరి. మీ పేరు కాదు. మీరెవరో పేరు చెప్తారా మీ ఇంకో పేరు అప్పుడు చెప్పినా వేరే పేరు అట్లా చెప్పండి. చెప్పుకోవడం మంచిది కాదు. ఆయన కంట్రోల్ మీరు అదే నేను చెప్పడం మంచిది కాదంటాను కదనా. అట్లా ఇంత జరిగిన తర్వాత బయట పెట్టండి. ఇప్పుడు నేను ఫోన్ చేయగా తెలిపింది నా పంచాయతీ ఆమె ఎవరో వచ్చేవాళ్ళు గుర్తు కదా కొనడానికి లక్ష్మీవరం అనేది లేదు ఎవరో ఆయన కన్సర్న్ ఆయన చెప్తారు. అది ఎందుకు లేదు ఇదే అది పని అయితే జరుగుతా అనేది అది ఆపాలా అనేది ఒకటి ఆపాలనేది కాదు. ఇప్పుడు చిన్నవాళ్ళు కట్టు ఆయన మున్సిపాలిటీకి ఎంత గండి ఆయనతో ఎంత గండి కట్టు ఇది అయితే ఆడాలంటే ఆడవచ్చు. ఇప్పుడు అవి ఫంక్షన్ హాల్ ముందర మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వచ్చేది ఇది అన్ని కడితే అలాంటి ఒక చిన్న మున్సిపాలిటీలో 2024 నుంచి ఇప్పుడు 24 నుంచి 25 వరకు ప్లాన్స్ ఎన్ని చేసినారు? 2023 నుంచి 24 వరకు ఎన్ని ప్లాన్స్ చేసినారు అనేది అన్న, మీరు ఒక్క ఒకసారి నిమిషం అన్న. మీరు చెప్తున్నారు ముందున్న స్టాఫ్ ఎంతవరకు చేశారు? నేను ఇక్కడ బోర్డు వచ్చిన తర్వాత మీరే 2023 నుంచి 24 మీరు చేశారు మేడం. 24 నుంచి 25 వరకు ఎందుకు చేయడం లేదనేది కదా నేనే చెప్తున్నాను. నేను బోర్డు మీద ఇక్కడ ఉన్నాను. లాస్ట్ జూన్ మీరు ఫీల్డ్ లో పోవడం లేదని చెప్పడం లేదు మేడం. నిన్ను మీ వాళ్ళకందరికి కూడా అర్థమయ్యారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏముందో ఈ రోజు నుంచి చెప్తాం. నీ కలెక్టర్ దగ్గర పర్మిషన్ ఇప్పిస్తాం. మీ నారాయణతో మాట్లాడతాం, మా మినిస్టర్తో ఫస్ట్ చూపిస్తాం. రేపే ఎవరైనా ఛానల్ కూడా ఎక్కువ రెవెన్యూ వాళ్ళు మీరు కోఆర్డినేషన్తో నేను ఎప్పుడే కలెక్టర్ ఫోన్ చేస్తాను. వాళ్ళందరూ సిద్ధం కావాలా. ఎవరైనా కూడా ఏదైనా కూడా సిద్ధం కావాలి. మీరే ఎత్తినారు లేదు లేదు ఖచ్చితంగా దానికి మేము కరెక్ట్ సహకరిస్తాం. మా మున్సిపల్ బాడీ తప్పు చేసినట్టు ఎవరైనా కానీ అది ఎవరైనా అట్లా పెట్టింది కూడా మీరు ఎత్తేయచ్చు. 10 షాపులు ఎవరికైనా 2 షాపులు ఉన్నా కూడా ఎత్తేయండి. కలెక్టర్ నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో ఉన్నాము. విషయం ఏంటి, మెయిన్ అజెండా ఏమొచ్చిందంటే రాయచోట్లో రెవెన్యూ పరంగా స్ట్రెస్ పాసింగ్ జరిగిందండి. అంటే ఇప్పుడు భూములు ఉన్నాయి, ఆక్యుపేషన్లు ఉన్నాయి చాలా మంది. అది ఒకటి ప్లస్ మున్సిపాలిటీలో ఉండే ఇప్పుడు అయితే కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితేనే, కళ్యాణ మండపాలు అయితేనే, ఇండ్లు అయితేనే, కాంప్లెక్స్లు అయితే ఏమైనా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఆపోజిట్ సభ్యులు వైసీపీ వాళ్ళు అడిగినారు. దానికి మేము చర్చకు సిద్ధమని చెప్పేసాం. మేము మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మున్సిపాలిటీ పరిధిలో రెవెన్యూ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఇల్లీగల్ ఏమైనా ఉండేటట్టు తీసేటట్టు మీరు చూడండి సార్. మీకు పెట్టిస్తాం. మేము ఇన్వాల్వ్ కాము, వాళ్ళు కాము. మాకు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళే లిస్ట్ ఇమ్మంటాం, మీకు ఎక్కిచ్చిస్తారు డైరెక్ట్గా. మేము వాళ్ళు ఎక్కిచ్చిస్తాం. ఏమైనా ఉంటే మాత్రం మీరు దయచేసి తీసేయండి సార్. ఓకే పోలింగ్ కానీ చేస్తాము. చాలా ఇష్యూస్ ఉంటాయి, అవి కూడా ఇస్తాం. అవి కూడా ఎస్పీ గారికి దీంతో పాటు కంప్లైంట్ ఇస్తాము. ఆ లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పంపిస్తాము. మీరు కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి. ఎస్పీ గారు నేను చెప్తాను, ఇప్పుడు ఎస్పీ గారికి కూడా చెప్తాం. మా వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర తీసుకోండి. మేము కొందరు ఎవరైతే మా దగ్గర 6 నెలల నుంచి అందరూ తిరుగుతాం, నేర్చుకుంటాం. ముందు ఆ ప్రభుత్వంలో అట్లే చేసినారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర కలుగుచ్చు. మేము నిజంగా చెప్తాను, మేము ఖచ్చితంగా మీరు ఆ మాటే మీరు ఇది చేసుకోవద్దండి. 15th ఫైనాన్స్ వచ్చింది, 90% ఉంటారు.
ఇప్పుడు మీరు ప్రూవ్ చేయండి, ఏ సర్పంచ్కైనా ఏ ఎండిఓకైనా ఏ ఈఓపీఆర్డీకైనా ఫోన్ చేసి దాంట్లో మాకేమైనా చేయండి అడిగినా మేము, అది మీ హక్కు. మీరంతా గెలిచినా ఆ రోజు సంతోషం, మీ టైం ఉంది, మీరే చేసుకోండి, మాకు అధ్యక్షం లేదు. ఇప్పుడు కూడా ఆయన జనరల్ ఫండ్ లో పెంచాలంటాను, మీరు ఇంటే వినండి, లేకపోతే వదిలేయండి. మీరు కౌన్సిల్ పాస్ కాకపోతే నీకు పోతారు, రేపు మాదేమవుతుంది. రాయచూటి సెంటర్ ఖానాగాడి నుంచి మీరే చూడండి, చాలా మంది పడతాను. అదే అక్కడ చేయమనండి, మేము కూడా ఇవన్నీ టెండర్ వరకు ఇప్పుడు నేను చెప్పేమో దాన్ని ఆపమని. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అయితే ఏది నామినేషన్ లేదు బా. నేను ఇప్పుడు మేమే గ్రాంట్ తెచ్చుకున్నాము. వస్తువు నేను వైసీపీ వాళ్ళంతా కట్టాము, 14 టెండర్లు కట్టారు. అందరూ చీలు పెట్టుకుని జిల్లా ఎక్కడయ్యా కొత్త జిల్లా మదనపల్లి వచ్చినా కూడా మన జిల్లా అట్టే ఉంటుంది చెప్పుకొని వచ్చి ఎంత చెప్పినా కూడా రియల్ ఎస్టేట్ లేదన్నారు. ఫస్ట్ దాన్ని నమ్ముకొని సుమారు బతుకుతారు. ఎవడో పనికి మానవుడు సోషల్ మీడియాలో పెట్టేది ఇంకా పని అయిపోయింది అంటారు. పని అయిపోయింది, జిల్లా మారిపోతుంది, అది ఒక ఎఫెక్ట్ పడింది. అది కాకుండా ఇప్పుడు ఇంకా మీరు ఉడుకు పుట్టిస్తే మేము కూడా ఉండే రెవెన్యూ మీద 5 కొన్నా, ఇది రెవెన్యూలో చట్టాలు కావాలా, 47 రోడ్లు వేయాలా, ఇది కట్టాలి అది కట్టాలని మేము కూడా మండిపోయి మేము అంటే చేస్తే ఉన్న బ్రాండీ షాపులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా చేస్తారు, బెడ్ షాప్ అంతా చేసి అంతా పెట్టి అమ్ముతారు రాయచూట్లో. ఇట్లన్నీ ఒకరు తెచ్చుకొని పోతే రెచ్చిపి పెట్టాలంటే మేము కూడా అంటాం. రేపు ఎక్సైజ్ ఒక చిన్న మాట ఇంతకు ముందు కూడా దాంట్లో పెట్టేసి ఇది కూడా కానిచ్చేయండి అన్నారు. మీరు 5 నెలల ముందు సమస్యలు వాళ్ళ మీద పడిపోతాను. 5 నెలల ముందు సమస్య చెట్టు నువ్వు ఏడాస్తావు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చెప్పినావు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆడిపోతావు, నువ్వు పెట్టే మిషన్ ఏ సందు లేకపోతుంది, నువ్వు ఏ కుక్క లేకపోతుంది. ముందంతా చేశారు, ఎలక్షన్ అప్పుడు వేసింది డ్రైనేజ్ వేస్తారు చెప్పు. ఎక్కడో 20 ఏళ్ళ కట్టబోయే టెండర్లు అన్ని ఆర్టీఓ ఆఫీస్ వెనకాల ఎక్కడెక్కడో పెంచాలి. వాళ్ళకి ఏం కావాలా, నెలకు రన్నింగ్ మీటర్లు ఇంత మీటర్లు అయితే వాళ్ళకి డబ్బు వస్తుంది. అది చేశారు. ఇదే మాట ఒక్క నిమిషం, ఇదే మాట గత బయట చేసేస్తున్నారు, బయట చేసేస్తున్నారు చూపించే చనిపోదాలి. అంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పేదానికి మేమేం సిద్ధంగా ముందే రాయచూటి అడిగాడికే ఉంది, దాన్ని చేయాలని మాకేం అబ్జెక్షన్ చెప్పాలి. మీరు సానుకూలంగా పోతే మేము పోతాము, మీరు పోకండి. మీరు అన్ని అక్కడే చెప్తాను, మీరు కూడా చెప్తాను కదా. కౌన్సిల్ ముందే 3 రోజుల నుంచి మీరు కూర్చొని మీరే ఎక్కువ సభ్యులు ఉన్నారు, ఆయన చెప్పేటట్టు కూడా ఇచ్చేయండి. ఓడని కొత్త పోస్ట్ వచ్చి మాకు ఎంతగా చేసుకుంటాం. కానీ ఎవరైనా ముందు ఫ్యామిలీలో ఆడవాళ్ళు మీరు అక్కడ చేయండి. కలెక్టరేట్ మీ టైంలో ఏర్పాటైంది, 32 మంది కలెక్టరేట్ లో అటెండర్ పోస్ట్ పెట్టారన్నారు. రోజు 100 మంది వచ్చారు. పెండింగ్ ఉన్నాయి, అంతకుముందు కాంట్రాక్ట్ సార్ పెండింగ్ ఉన్నాయి. రెండోది రియల్ ఎస్టేట్ కంపెనీలో నేను ఎమ్మెల్యే కాలేని అనుకున్నాను, మంత్రి అయినా చెప్తాను. నాకు సార్ ఇక దాని మీద ఆశ లేదు. ఈసారి ఒకసారి ఎమ్మెల్యే మంత్రి ఉంటే నాకు ఎందుకంటే గౌరవం చాలు. బట్ నేనంటాను ఏంటంటే కలిసిపోదామని నేనుంటా. నేను ఏ దాంట్లో ఫస్ట్ రోజు నుంచి మీరు పల్లెల్లో కూడా అడగండి, ఎక్కడ ఏ అబ్జెక్షన్ లేదు. నేను ఏదైనా చెప్పినా కూడా, ఏదైనా ఎవరైనా మా దగ్గరికి వచ్చినా కూడా ఎంఆర్ఓ ఇంకోటి చెప్పినా కూడా చూసి చేయండి అంట, చూసి చేయండి అంట. కానీ చేసేయండి అని నేను ఇప్పుడు నేను చేయను. ఎక్కువగా అతిగా దూరి ప్రతి దాంట్లో దూరి ఇది కావాలి అది కావాలా ఇవన్నీ దూరడం వల్ల నాకే అయిపోతుంది రాయచూటి జనాలని నేను గుడ్డిగా నమ్మను. మన పరిచయంతో అంతవరకు యాక్ట్ చేస్తా. ఈ రోజు కాదు, లాస్ట్ 15 రోజుల వరకు ఎట్లే ఉంటా. దయచేసి మీరు కూడా మీరు సంతోషం 13 నెలలు కావాలా, ఇంకా మీకు ఒకవేళ గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసి 5 నెలలు ఇచ్చినప్పుడు సంతోషంగా చేసుకుంటున్నాం. నాకేం అబ్జెక్షన్ లేదు. మనం సమస్య లేకుండా పనిచేసుకునే దానికి మీరు ఒక రోడ్డు తయారు చేయండి, మేము దాంట్లో నడుస్తాం అంతే. ఎందుకంటే నేనే చెప్తానా, మాకు అసెంబ్లీలో జనాలు ఉన్నారు, మండలిలో లేరు. రోజు కౌన్సిల్ పోతాం మేము. ప్రతి ఒక్క దానికి ఏ సమస్యలు వస్తాయి. వచ్చేటప్పుడు అట్లా దాన్ని కూడా సర్దుకొని పోతాను. మండలిలో కూడా మన సుమారు 32 బిల్లులు పాస్ అయితే ఒకటి రిజెక్ట్ అయింది, ఒకటే. దీనికంటే పెద్ద పెద్ద బిల్లులే, ఇది అంతకంటే గొప్పవి కాదు. ఒకసారి ఏదైనా సానుకూలంగా వాళ్ళు చెప్పినట్టు ఇలాంటి పెట్టిస్తామని పెట్టుకోండి. మాకే అధ్యక్షుడు మేము యువత చరిత్ర ఈసారి ఇవ్వడం రిలీజ్ చేయడం కూడా ఫస్ట్ వేట్ అయిపోయింది, ఇప్పుడు మా సెకండ్ వేట్ వచ్చింది. చెప్తారు కరెక్ట్ గా ఇస్తామా లేదా? ఇస్తాను కదా, గవర్నమెంట్ సహాయం ఇవ్వడం లేదు కదా. సార్ ఇప్పుడు ఎల్షేప్ కాలువ కావాలా, ఎక్కడ శివ హాస్పిటల్ కానీ ఒక స్థానం కానీ దిగబడిపోవాలా. ఆ సుమారుగా పాత దాజేసావు వాళ్ళు ఇంత ఎత్తు మట్టి ఎత్తుపోతారు. నేను అది మార్చేదానికి ట్రై చేస్తాను. 2 రోజులు టెండర్ అయింది, ఆ వర్క్ జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చిన 5 రోజులు ఇప్పుడు హాస్పిటల్ పుట్టి 2 రోజులు అయింది కాబట్టి 100 బెడ్లు అయింది. ఇప్పుడు 50 బెడ్లు తెచ్చినాం. వచ్చే 4 రోజుల్లోనే శంకుస్థాపన చేస్తాను. 30 కోట్లు
30 కోట్ల రూపాయలతో యాక్సిడెంట్ సీసీ యూనిట్ పెట్టేదానికి తెచ్చాము. మా శక్తి ఉన్నంత వరకు పోరాడతామని మీరు పురుషాలు మన ఏం లేదు. ఇప్పుడు మీరు చిన్న విషయము, మీరు అంతంత పెద్ద పోలు వేశారు. వైర్ వేసేదానికి మేము బాగా మారి ఒక చేయి పెట్టినట్టే కదా మీరు ఏదో అది మీరు సుండపల్లి రోడ్ అన్నారే, అది మాకు తెలిసిన కాడికి మీకు చెప్తున్నాను. అది ఎన్హెచ్ వాడులోకి వస్తే ఇప్పుడు టెండర్ అంట అన్నారే, ఆ అడ్డం కాలువ వచ్చేసి సుండపల్లి రోడ్ కాడ నుంచి ఠానా వరకు ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఎన్హెచ్ వాడిని కనుక పిలిపిస్తే అది దారు సాహెబ్ ఇంటి దగ్గర వరకు వచ్చేసి అది ఆ సార్లు వెళ్ళిపోతుంది. అది ఇంకో చిన్న మాట సహకారం అందాలని